వ్యాసుని జననం గురించి వివరించిన తరువాత దేవదానవ అంశలతో భీష్ముడు మొదలైన కురురాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడితో, ఓ మహర్షి, దేవతల అంశలతో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు, ఓ జనమేజయ మహారాజా, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానము కావాలనే కోరికతో అప్పుడున్న ధర్మం ప్రకారం ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. దాంతో మరలా రాజవంశాలు వృద్ధి చెంది రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించారు. సకాలంలో వర్షాలు పడి పంటలు వృద్ధి చెందాయి. ప్రజల ఆయుర్దాయం పెరిగి మరణాలు కూడా తక్కువ కావడంతో భూభారం ఎక్కువైంది. అప్పుడు భూదేవి దేవతగణాలతో కలిసి వైకుంఠం వెళ్లి ఆ మహావిష్ణువుని భూభారాన్ని తగ్గించమని వేడుకుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. ఫలితంగా వీరి వలన మహాభారత యుద్ధం జరిగి 18 అక్షౌహిణుల మంది చనిపోవడంతో భూభారం తగ్గిపోయింది అని వైశంపాయనుడు వివరించాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మహాత్మా, దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో కొంచెం వివరంగా తెలపండి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు, ఓ మహారాజా, ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి 6 మానసపుత్రులు. వారే మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. అందులో మొదటివాడైన మరీచికి కశ్యప ప్రజాపతి అనే కుమారుడు పుట్టాడు. తరువాత బ్రహ్మదేవుడి కుడి చేతి బొటనివేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమ చేతి బొటనివేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. అనంతరం వారిద్దరికి 1000 మంది మహారుషులు, 50 మంది కుమార్తెలు జన్మించారు. అందులో 13 మందిని మరీచి కుమారుడైన కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడు జన్మించాడు. ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించగా ఆ ప్రహ్లాదుడికి 3 కుమారులు జన్మించారు. అందులో విరోచనుడనే వాడికి బలిచక్రవర్తి జన్మించాడు. ఆ బలిచక్రవర్తికి బాణాసురుడు అనే కుమారుడు జన్మించాడు. తరువాత ధను అనే స్త్రీకి 40 మంది దానవులు పుట్టి అలా వారి నుండి దానవ సంతతి అభివృద్ధి చెందింది. తరువాత సింహిక అనే దానవ స్త్రీకి రాహువు జన్మించాడు. వినతకు అనురుడు, గరుత్మంతుడు జన్మించారు. వీరిలో అనురుడికి సంపాతి, జటాయువు అనే వాళ్లు జన్మించారు. ఇక కద్రువకు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు లాంటి మొదలైన పాములు పుట్టాయి. తర్వాత బ్రహ్మమానస పుత్రులలో 2వ వాడైన అంగిరసునికి ఉతద్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. వీరిలో బృహస్పతి దేవతలకు గురువు అయ్యాడు. ఇక అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహామునులు, పులస్త్యుడు అనే మానసపుత్రునికి రాక్షసులు జన్మించారు. తరువాత 5వ వాడైన పులహుడికి కిన్నరులు, కింపురుషులు జన్మించారు. 6వ వాడైన క్రతువకు పక్షి జాతి జన్మించింది. తరువాత దేవుడు అనే మనువుకి ప్రజాపతి అనే కుమారుడు జన్మించగా ఆ ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు. అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. తరువాత బ్రహ్మదేవుడి హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. ఆ భృగువుకు కవి, చవ్యనుడు అనే కుమారులు జన్మించగా అందులో కవి అనేవాడికి శుక్రాచార్యుడు జన్మించాడు. ఈ శుక్రాచార్యుడే రాక్షసులకు గురువయ్యాడు. తరువాత చవ్యనుడికి ఔర్వుడు అనే కుమారుడు జన్మించగా ఆ ఔర్వుడికి జమదగ్ని జన్మించాడు. ఈ జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. ఇక భూలోకంలో పైన చెప్పిన దేవదానవ అంశలతో రాజులు జన్మించారు. అందులో మహావిష్ణువు అంశతో శ్రీకృష్ణుడు, ఆదిశేషువు అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసుల అంశలతో 16,000 మంది గోపికలు జన్మించారు. ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామము, క్రోధము కలిసి శివుని అంశతో అశ్వత్థామగా ద్రోణుడికి జన్మించాడు. మరత్తుల అంశలతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. మరుద్గణ అంశతో పాండురాజు, సిద్ధి బుద్ధి అంశలతో కుంతి, మాద్రి జన్మించారు. ఇక యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశలతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు, కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా, మతి అనే దేవత గాంధారిగా, హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా, సంహ్లాదుడు శల్యుడిగా జన్మించారు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడుగా, అశ్వపతి అనేవాడు కృతవర్మగా, కాలనేమి అనేవాడు కంసుడిగా, గుహ్యకుడు అనేవాడు శిఖండిగా జన్మించారు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకల సహదేవులు, శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించాడు.
ఇక కురుక్షేత్రంలో పాండవ కౌరవుల తరపున పాల్గొన్న భారత చక్రవర్తులు ఎవరెవరు ఏ వంశం నుండి జన్మించారో వారి చరిత్రను వివరిస్తాను వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు.